హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను పోయినసారి అరకు వెళ్ళామని చెప్పాం కదండి. మేమున్న రిసార్ట్ చూపిస్తున్నాను. మేమున్న రిసార్ట్ పేరు వీ రిసార్ట్ ఆర్ వనా రిసార్ట్. మేమైతే దీన్ని అగోడాలో బుక్ చేసుకున్నాము. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. మేమైతే ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు మంచు చూడండి ఎంత ఉందో, చుట్టూ మంచు. ఇదైతే అరకు బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి. మేమైతే రాత్రి వెళ్ళాము ఫస్ట్. ఆ టైంలో అసలు చుట్టూ పొలాలు అయ్యేసరికి అసలు ఏమీ కనిపించలేదు. మా మామయ్య గారు అయితే ఇంత దూరం ఎందుకు తీసుకున్నారని బయటే చాలా ఉన్నాయి కదా అన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక అసలు రిసార్ట్ చూసి అసలు ఏం మాట్లాడలేదు, అంత బాగా నచ్చింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మేమైతే కాసేపు స్విమ్మింగ్ పూల్లో ఊరికే అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. ఆ ఎంట్రన్స్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. వర్త్ ఇట్ అనిపించింది. రూమ్స్ కూడా, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా. ఈవినింగ్ అయితే లైవ్ బార్బిక్యూ, ఫైర్ క్యాంప్. ఇది ఫ్యామిలీకే కాదండి, టీమ్ అవుటింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. రిసార్ట్ లోపలే రెస్టారెంట్ కూడా ఉన్నది. మనకి ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇదైతే నైట్ వ్యూ అండి. రిసార్ట్ షేప్ చూసారంటే ఒక బోట్ లాగా ఉంది, అది ఆకారం అంతా. లోపల కూడా ప్లాంట్స్ పెట్టారు. వ్యూ అయితే చాలా బాగుంది. పైన కూడా ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్. ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్స్లో కూడా నేను అరకులో ఏమేమి చూడొచ్చు అవన్నీ కూడా పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ఒకసారి అవి కూడా చూసేయండి. ఒక వైజాగ్, అరకు ఇవన్నీ ఒక 2-3 డేస్ ట్రిప్ వేయొచ్చండి. ముందు క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. హిల్ స్టేషన్స్ ఎవరికైతే ఇష్టమో ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతాయి. ఒక 2-3 డేస్ ట్రిప్ అయితే వేయచ్చు వీటికి. మన సొంత కార్ కన్నా ట్రైన్, రిటర్న్లో బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.